నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్‌లో. ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ లోకేష్ గారు యువగళం పాదయాత్రలో వాట్సాప్‌లో ఎందుకు మనం గవర్నెన్స్ తీసుకురాకూడదని ఒక థాట్ వచ్చిందంట. సో అదే పదంగా లోకేష్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ వాట్సాప్ టీమ్‌తో కూడా వాళ్ళు చర్చించారు. అండ్ ఇంకోటేంటంటే ఏదైతే డేటా లీక్ అని అంటారో, గతంలో కూడా 14, 19 నుంచి 19, 24 డేటా లీక్ అనేది కూడా మనకు టాపిక్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళే డేటా అమ్ముకున్నారని చెప్పేసి దానికి సంబంధించింది కూడా వాట్సాప్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. వాట్సాప్ ఎలాంటి డేటా అనేది స్టోర్ చేసుకోదని చెప్పేసి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నెన్స్ మీద మీకేమనిపించింది? వాట్సాప్ గవర్నెన్స్ కన్నా ముందు 2014లోనే బాబు గారు లోకల్ గవర్నెన్స్ బాడీ అని ఒకటి పెట్టారు. అంటే ఇప్పుడు కాదు, ఆయన ఇంతకుముందు 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా 14లో మూడోసారి అయ్యారు కదా. అంతకుముందు అయినప్పుడు కూడా ఈ విలేజ్ కమిటీలని, స్కూల్ కమిటీలని రకరకాలుగా పెట్టి, అంటే వాళ్ళు లోకల్ గవర్నెన్స్ లాంటిది అది కూడా. అంటే విలేజ్లో ఏవైనా జరిగే అవకతవకలకి ప్రశ్నించడం. స్కూల్ మెయిన్, పాఠశాలలే మెయిన్ కదా. ప్రతి ఊరికి కూడా గుడి బడి అనేది మ్యాండేటరీ. సో అవి ఉన్నప్పుడు వాటిని సక్రమంగా నిర్వహిస్తేనే నెక్స్ట్ రాబోయే భావితరాలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు అనే కాన్సెప్ట్లో గుడి బడి అనేది ఉంటుంది. సో ఆ బడి కూడా సరిగ్గా నడుస్తుందా లేదా, దానికి ఒక ఎడ్యుకేషన్ కమిటీ, విద్యా కమిటీలను పెట్టి, ఒకవేళ మాస్టర్లు టైంకి రాకపోయినా, పిల్లల పర్సంటేజ్ కానీ మెరుగ్గా లేకపోయినా, వీళ్ళు కమిటీగా ఏర్పడి కూర్చొని ప్రశ్నించే హక్కులాగా చేయడం అనేది అప్పుడే చిన్నగా స్టార్ట్ చేశారు. అది చాలామందికి అప్పట్లో నచ్చలేదు. నచ్చకపోవడం వల్లే మేబీ 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఇలాంటివన్నీ వల్ల కూడా ఆయన టైం టు టైం రావాలి, ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేసేసాడు ఆయన. సో అవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చకపోవడం మొత్తానికి ఆయన దించేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. సో మరలా 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ లోకల్ గవర్నెన్స్ ఇలాంటిదే స్టార్ట్ చేద్దాం, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఒక బాడీ పెడితే ఏ సమస్య వచ్చినా వాళ్ళకి రీచ్ అయితే అక్కడ నుంచి వాళ్ళు సర్టెన్ ఎవరికి అవసరమైతే అటువైపు హెల్ప్ చేయడానికి, సజెస్ట్ చేయడానికి ఉన్నారు పెట్టారు. సో అది కూడా మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతిదీ కూడా పీకేసే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాత్రం ఉంచారు. ఎందుకంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు, నచ్చిన వాళ్ళకి ఆడు పని చేసినా చెప్పినా ఆ లోకల్ గవర్నెన్స్లో పెట్టి జీతాలు ఇచ్చే ప్రక్రియలో స్టార్ట్ చేశారు. సో అలాగ ఉన్న వ్యక్తే కదా మన వర్రా రవీంద్ర రెడ్డి. అవును, భయంకరంగా షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని కూడా తిట్టిన మహానుభావుడు. సో అట్లా లోకల్ గవర్నెన్స్ని వాడారు. ఇప్పుడు అలా కాకుండా ఇంకా స్మార్ట్ వేలో ఎలా చేద్దామని ఒక ఆలోచన చేస్తే, ఏదైతే మీరు అన్నట్టు లోకేష్ గారు యువగళం పాదయాత్రలు వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఎక్కడెక్కడ మేజర్ టౌన్స్ టచ్ చేశారో ఆ మేజర్ టౌన్స్ అన్నింటిలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ ఓపెన్గా మీటింగ్ పెట్టడం, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా సమాధానాలు చెప్పడం, ఒకవేళ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఏమేమి చేయాలనుకుంటున్నావో వాళ్ళు అడిగిన దానికి అందుబాటులో వచ్చేలాగా ఆయన అప్పుడే ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకున్నారంట. అనుకోకుండా ఆయన 2014 నుంచి 19 మధ్యలో కూడా ఐటీ మేనేజర్గా చేశాడు కాబట్టి ఆ అనుభవం కొంత ఉపయోగపడింది. కాబట్టి తర్వాత ఫారెన్లో చదువుకున్న వ్యక్తి కాబట్టి, స్టాన్ఫోర్డ్లో కానీ చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం ఆ ఐడియా ఉంది. తర్వాత ఆయనకంటూ ఒక సోషల్ మీడియా వింగ్లో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు, వీళ్ళు కొద్దిగా మాట్లాడడం, ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు చర్చించడం గట్రా అయితే ఈ వాట్సాప్ని ఈ విధంగా వాడుకోవచ్చు లోకల్ గవర్నెన్స్ని. ప్రతిదీ ఒక అప్లికేషన్ కావాలన్నా, ఒక సేవ కావాలన్నా, అంటే ఇప్పుడు 108 అంబులెన్సు, లేదా 100 పోలీసు, 101 ఫైర్, ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని మేజర్ యాక్సిడెంట్ల పర్పస్లోనే వాడుతున్నాం. అలా కాకుండా రెగ్యులర్ సేవలకు సంబంధించి ఎలా ఏంటంటే, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 99లో అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పుడే మీ సేవని స్టార్ట్ చేశాడు. ఈ సేవని, ఈ ఫర్ ఇంటర్నెట్ సింబల్ పెట్టి ఈ సేవని, తర్వాత ప్రభుత్వాలు దాన్ని మీ సేవగా మార్చాయి. బట్ కాన్సెప్ట్ మాత్రం అయిందే. సో ఇక్కడ కూడా మరొకసారి ఈ సేవ త్రూ వాట్సాప్ అనమాట. ఓకే. సో ఇందులో మీరు అన్నట్టు ఏదైతే మనం ఆ స్థానికంగా ప్రభుత్వం సంబంధించిన ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని అది సేవ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఒక యాప్ అది ఓపెన్ అవ్వడం, దాని నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాంబులం ఏదైతే ఉందో యాంబులం ద్వారా వచ్చి రాష్ట్ర పౌరులుగా దీన్ని వినియోగించుకోవచ్చు, కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా చూపించబడింది. ఓకే. అంటే బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు,
బట్ అక్కడ వాళ్ళకి అయితే లోకల్గా ఉండే ఆధార్ నెంబరు, లోకల్గా ఉండే మొబిలిటీ నెంబర్ బేస్ చేసుకొని అక్కడ లాగిన్ అవ్వడం, దానికి సంబంధించి డీటెయిల్స్ పొందుపరచవచ్చు, దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అంటే లైక్ ఆర్టీఐ లాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఏదైతే ఉందో ఇక్కడ దానికి సంబంధించి ప్రధానంగా మేజర్గా 8 పెట్టారు సేవలు. ఆ సేవలు మరికొన్ని సేవలకు కూడా కన్వర్ట్ అయ్యేలాగా, అంటే యాప్లో టచ్ చేయగానే మళ్ళీ దాంట్లో ఓపెన్ అవుతాయి కదా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని. అలా మొత్తం మీద ఒక 160 సేవల వరకు ప్రస్తుతానికి ఎస్టాబ్లిష్ చేశారు ఆ యాప్ని. ఇంకా అది వాట్సాప్ వాళ్ళతోని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుకొని టైఅప్ చేసుకొని మొత్తం తెలుగులోనే, అది కూడా మొత్తం తెలుగులో. ఎందుకంటే మొన్న రీసెంట్గా తెలుగు భాషకు సంబంధించిన భాషా దినోత్సవాలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు మెల్లమెల్లగా మనం తెలుగులోనే అన్ని ఆర్డినెన్స్లు జారీ చేసేలాగా, జీవోలు కూడా తెలుగులోనే, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఇవ్వండి అని ఆర్డర్ పాస్ చేశాడు ఆయన. తర్వాత ఈ కోర్టు కేసులు కూడా ఇప్పుడు ఆ లా పాయింట్స్ అవన్నీ కూడా వొకాబులరీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అందరికీ అర్థమవుదు ఆ భాష. సో దాన్ని కూడా తెలుగులో ప్రతిదీ ఆర్డర్స్ ఇచ్చేలా కూడా కోర్టులకు రిక్వెస్ట్ చేశారు. ఈవెన్ న్యాయమూర్తులు కూడా దానికి అంగీకరించారు. ఎవరైతే చీఫ్ జస్టిస్ హోదాలో, హైకోర్టు న్యాయమూర్తుల హోదాలో ఉన్నారో వాళ్ళు కూడా తెలుగులో ఇవ్వడానికి మాకు సుముఖతగా ఉందన్నట్టు చెప్పారు. కొంతమంది తెలుగులో కూడా ఇప్పుడు ఇస్తున్నారు తీర్పు, కొంతమంది ఇంగ్లీష్లో ఇస్తున్నారు. సో అట్లా తెలుగులో కూడా వాట్సాప్ సేవలు వినియోగించుకునేలాగా ప్రతిదీ కూడా ఏ సేవలు కావాలి అంటే, ఒక కరెంటు బిల్లు చెల్లించాలి, లేదా ఒక మొబైల్ బిల్లు చెల్లించాలి, లేదా మా అమ్మాయి పుట్టింది, ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు పలానా డేట్లో పుట్టిందని, దానికి ఏం చేయాలంటే మనం స్కాన్ చేసి వాట్సాప్లో అప్లోడ్ చేస్తే దాన్ని మనం బర్త్ సర్టిఫికేట్ కింద వాళ్ళు అప్లై చేసి తీసుకోవచ్చు. దాన్ని కావాలంటే దానికి ఒక కోడ్ జనరేట్ చేస్తారు. ఆ కోడ్ జనరేట్ చేస్తే దానికి వచ్చేస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్కి వెళ్ళి, లేదంటే దాన్ని మళ్ళీ దగ్గరలో ఉన్న రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళి కూడా అది కోడ్ చూపించిన బర్త్ సర్టిఫికేట్ జనరేట్ చేసి ఇచ్చే ఆప్షన్స్ కూడా పెట్టారు. ఇలా ప్రతిదీ కూడా. అలాగే దాన్ని ఏమంటారు, కుల ధృవీకరణ, తర్వాత నేటివిటీ, ఏ స్వస్థలం సంబంధించి, తర్వాత దాన్ని ఏమంటే ఆదాయ పన్నుకు, అదే దాన్ని ఏమంటారు సరి గుర్తు రావట్లేదు, బిజినెస్ సంబంధించి కాదు వార్షిక ఆదాయం, సంవత్సరానికి ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి బిలో ప్రావర్టీ లైన్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళకి ఏమైనా పథకాలు రావడం, ఇట్లా ప్రతిదీ కూడా చేస్తున్నారు. అయితే ఇందులో కొంత క్వశ్చనరీ కూడా ఉంది. దాంతోపాటు పెన్షనర్కి సంబంధించినవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మహిళలకు ఇచ్చే పెన్షన్లు కానీ, వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు ఉన్నాయి. సో ఈ పెన్షన్లకు సంబంధించిన డేటా అయితే మాత్రం నాకు ఇంకా ఐడియా లేదు. మేబీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 500 సర్వీసుల వరకు పెంచుతామంటున్నారు. దాంట్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ఆవిడ ఈ గత 3 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుందా లేదా, ఆవిడ వచ్చిందా లేదా, ఆ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో అవి కూడా నెక్స్ట్ పొందుపరుస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 100 మంది చేసే పనిని ఒకటే చేసేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యకాలంలో ఈ వాలంటీర్లు మమ్మల్ని తీసుకోవట్లేదు, మాకు అన్యాయం చేశారు, ఎవరెవరైతే గొంతుకేసుకుని అరుస్తున్నారో, అంటే బలవంతంగా రాజీనామాలు చేసినా, స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళందరూ మరలా రావడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న వాళ్ళైతే తీసేయలేదు. సో ఎవరైతే వెళ్ళిపోయారో ఆ ప్లేసుల్లో ఈ వాట్సాప్ రావడం వల్ల ఈజీ అవుతుందిగా. ఒక మండలంలో దగ్గర ఒక 150 గ్రామాలు ఉన్నాయనుకుందాం. ఆ 150 గ్రామాలకు కూడా 150 మంది వాలంటీర్లు అవసరం. సో వాట్సాప్ వచ్చిన తర్వాత ఎక్కడైతే వాలంటీర్లు ఇంక 20-30 మంది రాజీనామా చేయకుండా ఉన్నారో, ఆ 20-30 మందితో పాటు ఈ వాట్సాప్ ఉండడం వల్ల మిగతా పనులకి వాలంటీర్లు యూటిలైజ్ చేసుకుంటూ వాట్సాప్ ఈజీ అయిపోతుంది. అంతే కదా. ఆ ఊర్లో చదువుకున్న అబ్బాయి వాడికి చూపించి, బాబు ఇది ఉంది, లోకల్ గవర్నెన్స్ ఉంది, వాట్సాప్ ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైఅప్ పెట్టుకుంది, మీకు ఏది కావాలన్నా ఇందులోకి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి ఎవరు తెలియకపోతే నువ్వు చదువుకున్నాక నువ్వు చెప్పు, ఈజీ అయిపోయిందిగా. గవర్నమెంట్ ఒక పని చేస్తే అపోజిషన్ వాళ్ళు అది తప్పు అని ఏ గవర్నమెంట్ అయినా మనం చూస్తాం. అది వన్ ఆఫ్ ది, ఇది వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కాపీ క్యాట్ అని అన్నారు లోకేష్ గారు. దానికి మీరేమంటారు? వాట్సాప్ గవర్నెన్స్ మీద కాపీ క్యాట్ అని అన్నారు. కాపీ క్యాట్ అన్నారంటే అంటే వేరే మన దాని మీద వాళ్ళు వాలంటీర్ని తీసేసి వీళ్ళు వాట్సాప్కి వచ్చారు, అంటే కాపీ క్యాట్ లాంటిది అన్నట్టు. ఇప్పుడు అక్కడ మ్యాన్ పవర్ వేరు, టెక్నాలజీ వేరు కదా. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందన్నారు, మొదట్లో కంప్యూటర్ రాగానే అరే కంప్యూటర్ వచ్చింది, ఒక 10 మంది పని చేయాల్సిన పని అది ఒక్కటే చేసేస్తుందంట, మిగతా వాళ్ళకి కష్టమవుతుందంట కదా అని అన్నారు. సో కష్టమవుతుంది అన్నారు నిజమే, కానీ ఆ కంప్యూటర్ కూడా ఆ ఫీడ్, ఆ ఏదైతే ప్రోగ్రామింగ్ లేదంటే ఆ మెసేజ్, అది కూడా ఒక హ్యూమన్ బీయింగే చేయగలరు.
దాన్ని అడిగితే కదా అది ఇస్తుంది. దానికి తానుగా ఎదురుగా నిలబడగానే ఏం మాట్లాడకుండా అది ఇచ్చేస్తుందా? మన మనసులో ఏమనుకుంటున్నామో చెప్పేస్తుందా? లేదు కదా. అవును. సో ఇక్కడ మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతున్నాం, అవ్వాలి. మీరే అన్నారుగా, భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయండి ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని. అవును. మరి ఇప్పుడు మనకన్నా తెలంగాణ తలసరి ఆదాయంలోనూ, అది జీడిపిలోనూ, దాంట్లోనూ చాలా బాగా డెవలప్ అయిన స్టేటు, ఇండియాలోనే నెంబర్ 1 స్టేటు అని నిన్న కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి అంత పెద్ద స్టేట్ అయినప్పుడు, అంత సూపర్ టెక్నాలజీ ఇక్కడ అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఇది ఎందుకు పెట్టలేదండి వీళ్ళు? గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వమైన ఈ లోకల్ గవర్నెన్స్ అనేది వాట్సాప్ ద్వారానో, లేదా కొత్తగా ఒక తెలంగాణ యాప్ అని ఏదో పెట్టి చేయొచ్చుగా. అవును. ఎందుకు చేయలేకపోయారు మరి? సో ఇప్పుడు అది ఆ టెక్నాలజీ అనే దాంట్లో బాబు గారు ఎప్పుడు అడ్వాన్స్గా ఆలోచిస్తారని దానికి మరొకసారి మచ్చుతునక ఇది మళ్ళీ ఆయన హయాంలోనే స్టార్ట్ అయిందిగా. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎవరో దీన్ని కాస్త ఇంప్లిమెంట్ చేసి మేమే చేసాం, మేమే డెవలప్ చేసాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇది మర్చిపోతారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఏమంటారు, కాపీ కొట్టారు, మనుషులు చేసే పని ఇది చేసేలా పెట్టారన్నారు. పెట్టని, ఈజీ అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్తో ఇప్పుడు అలా వస్తుందంటే వాట్సాప్కి రాష్ట్ర ప్రభుత్వం కొంత పే చేయాల్సి ఉంటుంది. ఊరికే వాట్సాప్ కూడా చేశాడు కదా, చేస్తాడా? చేయడుగా. సో అలాంటప్పుడు అలాంటి సులువైన పద్ధతుల ద్వారా, లోకల్ గవర్నెన్స్ ద్వారా చిన్న చిన్న సేవలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాలు, వీటన్నిటికి కూడా ఎవరినో పట్టుకోవడం, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎమ్మెల్యేలకు పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ ఒక్కసారి సెజరింగ్ అయిపోయినట్టేగా. మరి అదెందుకు ఆలోచించరు? అంటే ఇప్పుడు చేసిన తప్పును పడిని లేదా వేలెత్తి చూపిస్తున్నారు విపక్షం వాళ్ళు. ఓకే, కొన్ని మంచి పని అయినా ఓకే, బాగానే చేశారు, దీన్ని ఎంతవరకు నడిపిస్తారో చూస్తాం మేము కూడా, అలా చేయండి విమర్శ. ఇది ఏముంది, మేము ఎప్పుడో మా చిన్నప్పుడే చూసేసాం, ఇది కాపీ క్యాట్ అని మాట్లాడితే దేనికి కూడా అంటే విమర్శకు కూడా హద్దు ఉంటుంది. అంటే ఎదుటివాడు గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా ఆ ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఓడిపోయారు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన అర్థమైనా బయటికి మాత్రం చెప్పట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.